సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వీరభద్రుని ఆలయంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్, ఆలయ ధర్మకర్త గాండ్ల నాగభూషణం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండ్ల ఊరేగింపు, బోయవారిచే చల్లటి పందిరి, డప్పు చప్పులతో చిన్నారుల కేరింతల మధ్య వీరభద్రుని ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పాలకవర్గ సభ్యులు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్, పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం రోజు వీరభద్రుడి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలను ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని పాలకవర్గ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు భూపాల్, రామకృష్ణ, నరేష్, స్వామి, గౌతమి, లావణ్య, మౌనిక, లక్ష్మి, యువజన సంఘాల నాయకులు పుట్ట సాయిబాబా, చిన్నస్వామి, బోయ సంఘం నాయకులు వెంకటి, శంకర్, మల్లేశం, అంజయ్య, నర్సింహులు, నరేష్, నాగరాజు, నర్సింహులు, సిద్ధగౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఏటా చందంపేట గ్రామంలో ఘనంగా వీరభద్ర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సాయంత్రం బండ్లు జలపందిరితో గ్రామంలో డప్పు చప్పులతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.